హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ బెజవాడ బుల్లెమ్మ. భీమవరం జ్యోతకావాలీలు చూపించాను కదా. జ్యోతకావాలీలు కాకుండా ఇంకా మేమేమేమి చూసామో భీమవరంలో చూపించడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మా అక్క మా కోసం చేసిన రవ్వ లడ్డు అండ్ మా అక్క క్రియేటివిటీ కప్పులో మొక్క పెంచిందనమాట. మడత మంచం చూసి చాలా రోజులైంది, అందుకనే మీకోసం ఈ వీడియో. అండ్ ఇది మా అక్క క్రియేటివిటీ అనమాట. కొన్ని వాయిస్లు వదిలేస్తున్నాను, సో విని ఎంజాయ్ చేయండి మా గోల్ అంతా. ఈవిడ అక్క వాటర్ బాటిల్ కట్ చేసి మొక్కలేసింది కాదు, దిష్టి గుమ్మడికాయ. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇదంతా భీమవరం. కాదండి, భీమవరంలో ఈ పూలు ఎక్కువగా కనిపించాయి నాకు. అది అక్క వాళ్ళ ఇల్లు, ఇది అన్న వాళ్ళ ఇల్లు. అక్క వాళ్ళ డాబా మీద నుంచి మీకు ఈ చర్చి చూపించాను కదా, ఇది అన్న వాళ్ళ ఇంటికి పక్కనే వచ్చిందనమాట. అండ్ ఈ సందు మొత్తం అన్ని పూల చెట్లే ఉన్నాయి. అన్నయ్య వాళ్ళది 4 పోర్షన్ల హౌస్. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ రెంట్కి ఇచ్చేసి. సో పైకి అయితే ఎక్కేస్తున్నాం సన్నజాజి పూలు కోసుకోవడానికి. ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంట్లో సన్నజాజి పూలు పెద్ద చెట్టు ఉంది. ఎన్ని పూలు వస్తున్నాయో, కోసే కొద్ది పూలు వస్తూనే ఉన్నాయి. మల్లెపూలు విరజాజులు ఎక్కడైనా దొరుకుతాయి, సన్నజాజులు మాత్రం తొందరగా దొరకవు కదా. అందులో అవి మై ఫేవరెట్ అనమాట. సో అక్క అన్నట్టు చెల్లి ఇద్దరు కోస్తున్నారు. ఇంకా పూలు కోసే కొద్ది వస్తూనే ఉన్నాయి. తర్వాత అదే పెట్టా సరిపోయింది. ఒకళ్ళకొకరు సరిపోయి ఇంక దిగమ్మా, ఇంక దిగ. యాక్చువల్లీ అక్కడ అక్క సాంగ్ పాడింది, మీకు వద్దులే అని వదిలేస్తున్నాను. అండ్ వీళ్ళు గోడ దూకి వచ్చారు, మనం చుట్టూ తిరిగి వచ్చేసరికి లేట్ అయింది. ఆ బాబు అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి. నేను వచ్చేసరికి చక్కగా టీ తాగుతూ కబులు చెప్పుకుంటూ అక్క చెల్లెలిద్దరూ పూల మాల అయితే కట్టేస్తున్నారు. ఫైనల్లీ మాల రెడీ అయిపోయింది. అండ్ పంచరామాల్లో ఒకటైన సోమేశ్వరాలయం మన భీమవరంలోనే ఉంది కదండి. సో అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ అడ్రస్ చెప్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అని. బైక్లు వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం గుడికి. అండ్ భీమవరంలో నాకు బాగా నచ్చింది మా అక్క వాళ్ళ ఏరియా. అసలు ఆ ఇల్లు ఏంటండి బాబు, అంత బాగుంటాయి. భీమవరం నిజంగా చాలా 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 బాగుంది. ఎప్పుడు స్టే చేసింది లేదు, అసలు ఇప్పుడు కూడా స్టే చేసింది ఏం లేదు. వెళ్ళేసరికి 12 అయింది, ఉన్నాం అట్లాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. తినడం సరిపోయింది, కబుర్లు సరిపోయింది, ఈలో మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ గుడికి అయితే వచ్చేసాము. ఇది మన సోమేశ్వరాలయం చెప్పాను కదా ఇందాక, పంచరామాల్లో ఒకటి. నా కోరిక అండి, పంచరామాలు కార్తీక మాసంలో ఒక్కరోజే వెళ్ళొచ్చేయాలని. ఎప్పటికి తీరుతుందో ఏంటో. స్వామివారి రథం, ఓం నమ శివాయ. అండ్ గుడి చాలా ఖాళీగా ఉంది, సండే కదా. జనాలు కూడా అంత పెద్దగా ఏం లేరు. స్వామివారిని ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శనం చేసుకోవచ్చు. చెప్పాను కదా లోపలంతా కొంచెం ఖాళీగానే ఉంది. అండ్ మమ్మల్ని వీడియో కూడా తీసుకొని ఇచ్చారనమాట స్వామివారిది ధ్వజస్తంభం. అండ్ నాకు ఏ గుడికి వెళ్ళినా పాపతో అక్కడ డ్యాన్స్ వేయిస్తాను. మా పాప కూచిపూడి డ్యాన్సర్, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు స్వామివారికి నాట్య నివేదన అంటారో ఏమంటారో తెలియదు, కానీ నేనైతే మాత్రం డ్యాన్స్ వేయిస్తాను. అక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారిది అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది కింద మండపం, ఇది పైన ముందు గోపురం అండ్ ధ్వజస్తంభం. అండ్ పాపని అక్కడ ఐగిరి నందిని అమ్మవారి అన్నపూర్ణాదేవి ముందు డ్యాన్స్ వేయించాను. అండ్ కింద స్వామివారి ముందు కూడా శివుడి పాట ఏదన్నా వేయిద్దామని అడిగితే వాళ్ళు ఏంటో కింద పర్మిషన్ ఇవ్వలేదు, ఏవో రూల్స్ చెప్పారు. ఓకే, అక్కడ వరకు మాకు ప్రాప్తం ఉంది అనుకున్నాను. అమ్మవారి ముందు వేయించాను, చాలా హ్యాపీ. అండ్ కిందకి వచ్చేసిన తర్వాత ఇది గర్భగుడి ఎదురుగా అనమాట. లోపలికి వద్దులని నేను ఇంకా తీయలేదు జూమ్ చేసి. అండ్ నవగ్రహాలు, మా ఇంటి నవగ్రహాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రదక్షిణాలు చేస్తారు, ఎక్కడో ఉండుంటారు. బయటికి రాగానే గోమాత. అండ్ ఇదిగో మా చెల్లికి కుక్క పిల్లలంటే పిచ్చి అనమాట, అందుకని. అండ్ ఇక్కడ మా బుజ్జిది ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి తిరునాళ్ళకి వెళ్తున్నాం, సో అక్కడ ఏమేమి కొనుక్కుంటామని పెద్ద లిస్ట్ చెప్తుంది. ఎందుకులే అని చెప్పి అది మ్యూట్లో పెట్టాను. ఫైనల్లీ పంచరామాల్లో ఒకటైన సోమేశ్వరాలయం చూసినందుకు చాలా చాలా హ్యాపీ. ఇక్కడి నుంచి అయితే మా ఊళ్ళమ్మ తల్లి గుడికి బయలుదేరిపోయాం. మేము స్టార్ట్ అయ్యేసరికి 6:30 quarter to 7 అండి. అప్పటికే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సంక్రాంతి టు శివరాత్రి అని చెప్పాను కదా, అది లాస్ట్ సండే అనమాట మేము వెళ్ళినప్పుడు. అందుకనో ఏమో 6:30కి అసలు ఆ జనం, ముందు చెప్పాల్సింది ఆ లైటింగ్ అండి. నేను ఎక్కడ ఏ గుడిలో కూడా చూడలేదు అట్లాంటి లైటింగ్. ఈ ఉన్న సందులు చుట్టూ, ఆ గుడికి ఉన్న 4 వైపులు ఉన్న సందులు మొత్తం లైటింగే, గుడి మొత్తం. అండ్ స్టాల్స్లో జనాలే, గుళ్ళో జనాలే. అండ్ ఇక్కడ బుర్ర కథ కూడా చెప్తున్నారు, అక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. నాతో పాటు మీరు కూడా బుర్ర కథ వినండి. పిల్లలు పుట్టేస్తున్నారు, మనకి ఎక్కడ పని అవ్వట్లేదు. మన ఇంటి పక్కన మేస్టార్ చూడండి, మన ఇంటి పక్కన మేస్టార్కి మనకంటే 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది, 2 సంవత్సరాల వెనక పెళ్ళయింది. ఆయన గుర్తు గుర్తులుగా పుట్టేస్తున్నారు. అలా బుర్రకథ నుంచి బయటికి రాగానే ఇక ఆకలి అని గోల్ అయితే స్టార్ట్ చేసేసారు మా పిల్లలు. సో వాళ్ళ కోసం ఏం తిందామా అని అక్కడ మొత్తం చూస్తే ఇదిగో ఈ బజ్జీ కనిపించింది. దీన్ని ఏమంటారు అని మా ఇంటి ఆయన అడిగితే, ఏం మిరపకాయ
బొంగు మిరపకాయ అంటారు. క్యాప్సికమ్ కదా ఇది. విన్నర్గా బొంగు మిర్చి అంటారంట. సో ఈ బొంగు మిరపకాయ బజ్జీని వేడిగా వేసి ఇచ్చారు. మొత్తం కలిసి ఒక పట్టు పట్టేశారు. ఇక తిన్న తర్వాత మళ్ళీ షాపింగ్ స్టార్ట్ అన్నారు. ఇక పిల్లలతో సంగతి తెలిసిందే కదండి. జాతరకి వచ్చాము అంటే వాళ్ళు ఏవేవో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నాకున్న ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళే అడుగుతారు, మళ్ళీ వాళ్ళే వద్దంటారు. ఇవి మా ఇంటి ఆయనకి ఇష్టం అనమాట, జీళ్ళు. ఖచ్చితంగా ఏ తిరణాలకి వెళ్ళినా జీళ్ళు అయితే కొనుక్కొస్తారు. అండ్ మా పిల్లలు ఏదైనా సరే చూసి వద్దులే మమ్మీ విజయవాడలో తీసుకుందాం అని అంటారు. మా ఊళ్ళమ్మ తల్లి అందరినీ చల్లగా కాపాడు. అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఈ కొబ్బరి నుండి కనిపించిందండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అమ్ముతున్నారు. అది కూడా తక్కువ ధరకే అమ్ముతున్నారు. పాప కోసం అని చెప్పి ఆయిల్ తీసుకున్నాము. చాలా ఫ్రెష్గా బాగుంది. అదిగో మిషన్ రన్ అవుతూనే ఉందన్నమాట. అండ్ వన్స్ లైటింగ్ అనిపించిన తర్వాత ఇంకా వీడియో రీల్స్ అనేది కామన్ కదా. అండ్ గుళ్ళో క్రౌడ్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ 45 మినిట్స్ దర్శనం అయితే ఈవినింగ్ 2 hours అండ్ ఇంకా అలానే లైన్లో ఉండేవాళ్ళం అనమాట. అంతమంది జనం ఉన్నారు. అండ్ అంతమంది జనాలు చూసినా ఏదో హ్యాపీ ఇంత మొత్తం. అండ్ ఇంకా లైటింగ్ అయితే చూసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. జ్యోతక్క వేడివేడి తలకాయ కూర వండింది. గట్టిగా కుమ్మేసి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మాతో పాటు జ్యోతక్క మావయ్య కూడా వచ్చారు ట్రైన్ ఎక్కించడానికి. ట్రైన్లో కూడా గోల చేసాం. రాత్రి 10ంటికి అదనమాట. అది మీరు వినలేరులే, ఆ గోలను ఆపేశాను. అండ్ ఫైనల్లీ విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం.